ఇండి కూటమి లేనట్లేనా? కాంగ్రెస్కు చేయిస్తున్న మిత్రపక్షాలు. నిన్నటిదాకా ఏది పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసినాయి. ఇప్పుడేమో మేము కలిసి పనిచేయమని చెప్తున్నారు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఇండి కూటమిలో ఉండి ముఖ్యమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్కు మద్దతు కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన ఈ 3 పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నాయి. కూటమిని మూసేయాలని ఒమర్ అబ్దుల్లా నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో గెలిచి కాంగ్రెస్కు మంత్రి పదవులు ఇవ్వకుండా ఇవాళ కూటమినే మూసేయాలంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి ఉందా లేదా, పోయిందా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది కాబట్టి నాయకత్వ బాధ్యతలు ఉన్నటువంటి పార్టీ చెప్పాలి. యూపీఏ ఉందా, ఇండి కూటమి ఉందా లేదా? ఎందుకంటే ఇండి కూటమి కోసం అడుగులు వేసినటువంటి నితీష్ కుమారే కూటమి పూర్తి స్థాయిగా మొదటి సమావేశం పెట్టే ముందుకే మళ్ళీ ఎన్డీఏలో చేరిపోయిండు. తృణమూల్ కాంగ్రెసు, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇవాళ ఉద్ధవ్ శివసేన వీళ్ళందరూ పక్కకు వేయరు. వాళ్ళు వేరే పోటీ చేసుకుంటున్నారు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు మీకు మద్దతు ఇవ్వలేదు, ప్రియాంక గాంధీకి మద్దతు ఇవ్వలేదు. కేరళలో జమాతే ఇస్లామీ దగ్గర నుంచి కాంగ్రెస్ మద్దతు తీసుకుందని అక్కడ అధికారికంగా ఉన్నటువంటి పినరయి విజయనే చెప్తున్నారు. ఇంతకంటే ఏం చెప్తారు? అది కాంగ్రెస్ ఉందా లేదా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పనిచేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇండి కూటమి నేతలు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కూటమి ఉందా లేదా, కూటమికి బీటలు పట్టినాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.